అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం సుస్వాగతం. 54వ భాగంలో జైసింగ్ పురందర కోటపై దాడి చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో మురార్బాజీ బలిదానం గురించి తెలుసుకుందాం. మరాఠాల హఠాత్తుగా దెబ్బతీసి మాయమయ్యే రణతంత్రం మొఘల్ సైన్యాన్ని చీకాకు పరుస్తూనే ఉంటుంది. నేతాజీ ఫాల్కర్ శౌర్యం అడుగడుగునా వారికి హృదయాఘాతాలను కలిగిస్తూనే ఉంది. మొఘల్ సంచార దళాలు శివాజీ రాజ్యంలో తిరుగుతూ ప్రతి చోట విధ్వంసకాండకు పాల్పడతాయి. 7,000 సంఖ్య గల సంచార అశ్విక దళానికి అధిపతిగా దావూద్ ఖాన్ను జైసింగ్ నియమిస్తాడు. షర్జాఖాన్, అమర్ సింగ్, చంద్రావత్, మహమ్మద్ సలే వంటి కాకలు తీరిన సేనానులు దావూద్ ఖాన్ నాయకత్వంలో పనిచేసేందుకు నియమించబడతారు. ఈ దళాలు నిత్యం సామూహిక హత్యలు, మానభంగాలు, లూటీలు, దహనకాండలు సాగిస్తుంటాయి. ప్రతిరోజు గ్రామాల మీద పడి తమ రాక్షస కృత్యాలతో స్వరాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తూ విధ్వంసం సృష్టిస్తారు. ఈ దాడుల సమయంలో కూడా ప్రజలు శత్రువులకు భయపడలేదు. శరణాగతి అన్న మాట వాళ్లకు కలలో కూడా తోచలేదు. ఇటువంటి కట్టుదిట్టమైన ముట్టడిలో కూడా శివాజీ పురందర్ కోటలోకి అత్యవసర సాధన సామగ్రిని రహస్యంగా చేరవేస్తాడు. ఈ విషయం తెలిసి జైసింగ్, దిలేర్ ఖాన్లు ఆశ్చర్యపోతారు. పురందర్ కోట బురుజులు ఒక్కటొకటి పడిపోతుంటే శివాజీ సైనికులు లోపలి వలయాలలోకి సర్దుకుంటూ మరింత తీవ్రంగా పోరాటం చేయసాగారు. దిలేర్ ఖాన్ ఫిరంగి దళాధికారి నికోలాయ్ మనుచి సహకారంతో కోట గోడలపై ఆఖరి దెబ్బ తీయడానికి రాక్షస ఫిరంగులను సన్నద్ధం చేస్తుంటాడు. దీన్నంతటినీ పురందర్ కోట రక్షణాధికారి మురార్బాజీ తన సహచరులతో కోటపై నుండి చూస్తూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. అతను కంచు కంఠంతో పర్వత సానువులన్నీ మారు మొగేటట్లుగా స్వరాజ్య సైనికులను ఉద్దేశించి ఇలా అంటాడు: యోధులారా, శివ సైనికులారా, మన స్వరాజ్యానికి ఆయువు పట్టు ఈ పురందరు కోట. దీన్ని రక్షించే ప్రయత్నంలో మన ప్రాణాలు పోతే మనకు అంతకు మించిన మహాభాగ్యం లేదు. ప్రస్తుతం శివాజీ మహారాజు బయట నుంచి మనకు సహాయం అందించే స్థితిలో లేడు. మొఘల్ సైన్యం కిందనున్న వజ్రగఢ్ కోటను ఆక్రమించింది. అక్కడ నుండి మొఘల్ సైనికులు మనం ఉన్న పురందర్ కోటపైకి ఎగబాకుతున్నారు. మన వేడి రక్తంతో కోట గోడలను తడిపైనా సరే వారిని అడ్డుకోవాల్సి ఉంది. స్వరాజ్య రక్షణకై మరణిస్తే మనకు వీర స్వర్గం కలుగుతుంది. శివాజీ సైనికుల యొక్క హరహర మహాదేవ్, జై భవానీ నినాదాలతో పరిసరాలన్నీ మార్మోగుతాయి. మురార్బాజీ 700 మంది కరకు యోధులతో కోట తలుపులు తెరుచుకుని హరహర మహాదేవ అన్న నినాదం మిన్నుముట్టుతుండగా దిలేర్ ఖాన్ సైన్యం మీద విరుచుకుపడతారు. విద్యుద్ఘాతం ఎలా ఉంటుందో పఠాన్ సేనలకు రుచి చూపిస్తూ కాల భైరవుడి వలె శత్రువులను ఎడాపెడా నరికి పోగులు పెట్టసాగుతారు. మురార్బాజీ 2 చేతుల్లోనూ 2 ఖడ్గాలు మెరుపు వేగంతో తిరుగుతుంటాయి. అది చూచి స్వయంగా వీరుడైన దిలేర్ ఖాన్ కూడా హడలిపోతాడు. ఒక్కో మావలే వీరుడు 10 మంది పఠానులతో సమానంగా పోరాడుతాడు. మొఘల్ సేన భీతిల్లుతుంది. ఉదయం తిన్న జొన్న రొట్టె ఎప్పుడో అరిగిపోతుంది. అయినా వారికి ఆకలి దప్పికలు కలగటం లేదు. స్వాతంత్ర దాహంతో వారి అణువణువు అలమటించిపోతుంటుంది. ఆ ప్రదేశమంతా వందలాది మొఘల్ సైనికుల కలేబరాలతో నిండిపోతుంది. మురార్బాజీ గురి అంతా దిలేర్ ఖాన్ మీదనే ఉంటుంది. అతనికి అడ్డు వచ్చిన పఠాన్ సైనికుల శిరస్సులు తెగి నేలరాలుతుంటాయి. అలా తన వైపుకు దూసుకు వస్తున్న మురార్బాజీని చూసి విభ్రాంతుడైన దిలేర్ ఖాన్ ఇతడు మనిషా రాక్షసుడా అనుకుంటాడు. మురార్బాజీ సన్నగా ఉన్నప్పటికీ చాలా సాహసవంతుడు, మంచి హస్తలాఘవం కలవాడు. దిలేర్ ఖాన్ అతని కత్తికి ఎదురు నిలవలేకున్నాడు.
ఇంతలో ఎవరో ఒకరు వెనక నుంచి మురార్ బాజీ కుడి చేతిని నరికివేస్తాడు. ఎడమ చేతితోనే పఠాన్లను నరుకుతూ తన వైపుగా చొచ్చుకు వస్తున్న అతన్ని చూసి దిలేర్ ఖాన్ శరీరం పులకరిస్తుంది. వాహ్ వా, షబాష్ మురార్ బాజీ, నీ పరాక్రమం సాటిలేనిది. కాని నీ ప్రయత్నము నిరర్ధకం. ఇకనైనా ఈ సాహసం మాని పోరు నిలుపు. నీ ప్రాణానికి పూచి నాది అని దిలేర్ ఖాన్ ఎలుగెత్తి అరుస్తాడు. బొందిలో ప్రాణం ఉండగా ఈ మురార్ బాజీ లొంగడు. దిలేర్ ఖాన్, నా ప్రాణానికి పూచి తరువాత ముందు నా నుంచి నీ ప్రాణం కాపాడుకో అంటూ అడ్డు వచ్చిన పఠాన్లను నరుకుతూ ముందుకు రాసాగాడు. మురార్ బాజీ లక్ష్యం దిలేర్ ఖాన్ అని తెలిసిన పఠాన్లు మూకుమ్మడిగా అతని మీద పడతారు. వారిని తట్టుకొని నిలబడేలోగా దిలేర్ ఖాన్ మురార్ బాజీని సంహరిస్తాడు. అప్పటికే 300 మంది మరాఠీ వీరులు ప్రాణాలు వదిలారు. మిగిలిన వారు పోరాడుతూనే మురార్ బాజీ దేహాన్ని ఎత్తుకొని కోటలోకి వెళ్లిపోతారు. ఎంతటి దివ్య పరాక్రమవంతుడిని ఖుదా సృష్టించాడని దిలేర్ ఖాన్ మెచ్చుకుంటాడు. మురార్ బాజీ పడిపోయాడు, కానీ పురందర్ కోట వశం కాలేదు. తమ సేనాని పడిపోవడం వల్ల శివాజీ సైనికులు యుద్ధం ఆపలేదు. ఆ రాత్రంతా పోరాటం సాగిస్తూనే ఉంటారు, కానీ వారిని దిలేర్ ఖాన్ ఓడించలేకపోతాడు. ఉదయాన్నే జైసింగ్ యుద్ధ రంగానికి వెళ్తాడు. అక్కడ ఇంకా యుద్ధం భయంకరంగానే సాగుతూ ఉంటుంది. మహారాష్ట్ర సైనికులు అలసి నిలబడలేక తూలిపోతున్నప్పటికీ తమ శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉంటారు. వారి ధైర్య సాహసాలను చూసి జైసింగ్ ముగ్ధుడవుతాడు. దిలేర్ ఖాన్ను పోరాటం ఆపమంటాడు. మహారాష్ట్రులను కూడా ఆపమని చెప్పి రాయబారిని శివాజీ సైనికుల దగ్గరకు పంపి, మీ సేనాని మరణించాడు, మీరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరిక పోరాడి గెలవలేరు, మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగదని నేను మాటిస్తున్నాను, కనుక మీరు లొంగిపోమ్మని చెప్పి పంపిస్తాడు. దానికి సమాధానంగా, మా సేనాని మరణించాడు, కానీ ఇంకా మేమందరం బ్రతికే ఉన్నాం, మాలో కడపటి రక్తపు బొట్టున్నంత వరకు లొంగమని శివాజీ సైనికులు చెప్పి పంపిస్తారు. వారి యొక్క ధైర్య సాహసాలకు, త్యాగానికి జైసింగ్ మనసులోనే అభినందిస్తాడు. వారు లొంగిపోనందువల్ల జైసింగ్ పోరాటం సాగించక తప్పలేదు. వారాలు నెలలు గడుస్తున్నా కోట వశమయ్యే సూచనలు కనిపించడం లేదు. నేతాజీ ఫాల్కర్ పూనా ప్రాంతంలో దావుద్ ఖాన్ ఖురేషీతో పోరాడుతుంటాడు. తానాజీ మరో ప్రాంతంలో పోరాడుతుంటాడు. ఇంతలో రాజా జైసింగ్ రాజ్గఢ్ కోటని ముట్టడించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని శివాజీకి తెలుస్తుంది. మహారాష్ట్ర ఖజానా అంతా అక్కడే ఉంటుంది. అప్పటికి రాజ్గఢ్ కోటలో కొద్ది సైన్యమే ఉంటుంది. పురందర దుర్గం కూడా త్వరలో పతనం కాబోతున్నదనే సమాచారం శివాజీకి అందుతుంది. 10 మంది మొఘల్ సైనికులు ఒక్క మహారాష్ట్ర సైనికునికి సరితూగడం లేదు. కానీ మొఘల్ సైన్యం అసంఖ్యాకంగా ఉంది. ఏమైనప్పటికీ విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా పట్టుదలతో మహారాష్ట్రులు పోరాడుతున్నారు. దినాలు గడుస్తున్నాయి, వారాలు దొర్లిపోతున్నాయి, కానీ యుద్ధం ఆగడం లేదు. ఏ ఒక్క కోట కూడా పతనం కాలేదు. కానీ మహారాష్ట్ర సైన్యమంతా నాశనమైపోతున్నది. అన్ని చోట్ల మహారాష్ట్రులు ధైర్యంతో పోరాడుతున్నారు. కానీ వారు మొఘల్ సైన్యాలను వెనక్కి గెంటలేకున్నారు. ప్రతి దుర్గంలోనూ నానాటికి సైనికుల సంఖ్య తగ్గిపోతున్నది. కానీ వారి మానసిక శక్తి మాత్రం అజేయమవుతున్నది. జైసింగ్ కూడా ఏమి చేయాలో తోచడం లేదు. కడపటి సైనికుడు జీవించి ఉన్నంత వరకు పోరాటమే తప్ప విజయం లభించేటట్లు లేదు. తాను విజయం సాధించేసరికి మహారాష్ట్రమంతా శ్మశానమయ్యేటట్లుగానున్నది. మహారాష్ట్రమంతా ఏకంగా నిలబడి పోరాడుతుంటే అతనికి ఆశ్చర్యం అనిపించింది. శివాజీ మీద ప్రజలకున్న భక్తి చూస్తుంటే జైసింగ్కు ఎంతో ఆనందం కలుగుతుంది. తరువాతి భాగంలో జైసింగ్తో శివాజీ సంధి సంప్రదింపుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.